అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన జీవితంలో ఎదురయ్యే కష్టాలని దూరం చేసేటటువంటి విషయాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు అనేవి సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఈ కష్టాలు మనిషిని కొన్ని సందర్భాల్లో చాలా బలవంతుని చేస్తాయి, కొన్ని సందర్భాల్లో చాలా బలహీనుని చేస్తాయి. ఈ కష్టాలని ఎదురీదలేక జీవితాలని చాలించేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే ఏ మనిషి జీవితంలోనైనా ఎదురైనటువంటి కష్టాలని దూరం చేసుకోవాలని అంటే అసలు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మనం శ్రద్ధ పెట్టాలో మనం తెలుసుకోగలిగితే జీవితంలో ఎదురయ్యేటటువంటి 80% కష్టాలని మనం ఖచ్చితంగా తీర్చుకోగలుగుతాం. ఏంటి ఆ విషయాలను ఒకసారి ఆలోచన చేస్తే, మనిషి ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి. అంటే పాజిటివ్ థింకింగ్, అంటే మంచి జరుగుతుంది, ఈ కష్టాలకి పరిష్కారం ఉంటుంది, ఈ కష్టాల నుంచి నేను బయటపడతాను, మంచి జీవితంలోకి నేను వెళ్తాను, సుఖాన్ని అనుభవిస్తాను, ఆనందం వస్తుంది, దగ్గరలోనే ఉంది అనేటువంటి ఆ సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణి చాలా వరకు కష్టాల నుంచి మనం బయటపడడానికి అవకాశం కల్పిస్తుంది. అదొక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం ఏటేళ్ల కాలం ఇలాగే ఉండదు, ఖచ్చితంగా నాకు మంచి రోజులు వస్తాయి అనేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథం. తర్వాత మనిషికి ఆశ ఉండాలి. భవిష్యత్తు బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుంది, రాబోయేవన్నీ కూడా మంచి రోజులే అనేటువంటి ఆశ. నేను కోరుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకోగలుగుతాను అనేటువంటి ఆశ. అంటే భవిష్యత్తు మీద ఆశావహ దృక్పథం అనేది మనిషికి చాలా అవసరం. సో ఎప్పుడైతే నువ్వు సానుకూలంగా ఆలోచిస్తున్నావో, సమస్యని పరిష్కరించుకోవాలి, పరిష్కరించబడుతుంది అనేటువంటి నీ ఆలోచన ధోరణి ఖచ్చితంగా నీకు భవిష్యత్తు మీద ఆశ కల్పిస్తుంది. మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి మనం వస్తాం. తర్వాత మనం చేయాల్సినటువంటి కష్టం ఏంటి, కృషి ఏంటి, ఆ కష్టపడేటువంటి తత్వం. కష్టం వచ్చినప్పుడు నిరాశపడిపోయి నీరుగారిపోయి ఉండకుండా ఆ సమస్య పరిష్కరించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి అవకాశాలని మనం చూసుకొని దానికి అవసరమైనటువంటి నైపుణ్యాలని మనం నేర్చుకునేటువంటి క్రమంలో నిరంతరం కష్టపడటం, ఈ సమస్యను నేను ఖచ్చితంగా తీర్చుకోవాలి అనేటువంటి బలమైనటువంటి కోరికతో, ఆశతో నువ్వు గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. కష్టపడకుండా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, సహాయం చేస్తారని కూర్చుంటే మాత్రం ఏ సమస్యకి పరిష్కారం దొరకదు. సో ఖచ్చితంగా నువ్వు కష్టపడడం అనేది నేర్చుకో. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, నీ తెలివితేటలు, నీ యొక్క పరిజ్ఞానం, నీ యొక్క అనుభవం, ఇవన్నీ కూడా నిన్ను కష్టాల్లో బయటపడడానికి ఉపయోగపడతాయి. చదువుకున్నటువంటి వ్యక్తి సమస్యని అర్థం చేసుకోవడంలో సఫలీకృతం అవుతాడు. సమస్య మూలాలను తెలుసుకుంటాడు, దాని పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటాడు. సో నీ తెలివితేటలను ఉపయోగించు. కష్టం వచ్చినప్పుడు నువ్వు కంగారు పడిపోయి, కష్టం వచ్చినప్పుడు బెంబేలు పడిపోతే అసలు నీ బుర్ర పనిచేయదు. నీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన నీకు ఉపయోగపడదు, నీకు ఉన్నటువంటి తెలివితేటలు నీకు ఉపయోగపడవు. నిదానించు, ఓపిక పట్టు, సహనంతో ఉండు, ప్రశాంతంగా కూర్చో, ఆలోచించు. ఏంటి సమస్య, దేనికి నేను కంగారు పడుతున్నాను, ఈ సమస్యకి పరిష్కారాలు ఏంటి, ఇది కనుక నువ్వు ఆలోచించుకొని నీ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది. కంగారు మాత్రం పడొద్దు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకో. ఏ సమస్య పర్మనెంట్గా ఉండిపోదనే విషయం గుర్తుపెట్టుకో. స్థితప్రజ్ఞతతో ఉండడం అలవాటు చేసుకో. కష్టాలు వస్తేనే సుఖాలు తెలుస్తాయి, సుఖాల తర్వాత కష్టాలు వస్తాయి అనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించి కనుక ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సమస్యల నుంచి నువ్వు బయటపడతావు. తర్వాత నీకున్నటువంటి కుటుంబం, నీకున్నటువంటి మిత్రులు, వీళ్ళ యొక్క సలహాలు, సూచనలు నీ కష్టకాలంలో వాళ్ళకి కనుక చెప్పుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి సలహా ఇస్తారు, సూచన ఇస్తారు, భరోసాగా నిలబడతారు. ఏ విధమైనటువంటి సహాయం నీకు అవసరం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నువ్వు చెప్పినటువంటి దాన్ని చక్కగా వింటారు, సహాయం చేస్తున్నట్టు నటిస్తారు.
కానీ వాళ్ళు నిజంగా సహాయం చేయరు. కొంతమంది సలహాలు ఇస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, కానీ ఏ రకమైనటువంటి నీ కష్టాన్ని నుంచి నువ్వు బయటపడడానికి ఉపయోగపడరు. అందుకని ఇక్కడ సలహాలు ఇచ్చే వాళ్ళని కాదు మనం చూస్ చేసుకోవాల్సింది. ఎవరైతే నీ కష్టాన్ని సావధానంగా వింటారో, నీవు పరిష్కరించుకోవడానికి వాళ్ళు కూడా సహాయాన్ని అందిస్తారో. ఇక్కడ సహాయం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి సహాయం మాత్రమే అని అనుకోవద్దు. నీకు అండగా నిలబడడం, నీ కష్టాల్లో నేనున్నాను అని భరోసా ఇవ్వటం, ఏం పర్వాలేదు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నీవు పడుతున్నటువంటి కష్టాల్లో వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేయగలిగేటటువంటి వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకోవటం అనేది అసలు మన ఎంపికలోనే తేడా లేకుండా చూసుకోవాలి. నీ మిత్రులు ఎవరు, నీ ఆత్మీయులు ఎవరు, నీ శ్రేయోభిలాషులు ఎవరు అన్నది నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకి మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్ చాలా కీలకమైన అంశాలు. నువ్వు మంచి వ్యక్తి అయి ఉండి, నీ జీవన విధానం బాగుండి, నువ్వు క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, నీ జీవితం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే నీకు తగిలేటటువంటి స్నేహితులు, నీకు తగిలేటటువంటి మిత్రులు అందరూ మంచి వాళ్ళు తగులుతారు. ఎందుకంటే ఎవరు మనస్తత్వానికి అనుగుణంగా అటువంటి వ్యక్తులే మిత్రులు అవుతారు. ఈ అభిప్రాయ భేదాలుండి, అలవాట్లలో తేడాలుండి, జీవితం మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇద్దరు కలవటం అనేది కష్టం. అందుకని నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా ఉండు. మంచి క్యారెక్టర్ నీదైతే, చక్కటి జీవనశైలి నీదైతే, నీ మాట తీరు బాగుండుంటే, ఎదుటి వ్యక్తులను గౌరవించేటటువంటి తత్వం నీదైతే అది నువ్వు మంచి వ్యక్తి అవుతావు. అలాగే ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి గుణం నీ దగ్గర ఉంటే నీకు కష్టం వచ్చినప్పుడు నలుగురు నీకు సహాయపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మిత్రులు, బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండు. వాళ్ళని మనం కష్టాల్లో ఉపయోగించుకోవాలంటే వాళ్ళ కష్టాల్లో నువ్వు పాలు పంచుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా నీ దగ్గర ఉండాలంటే మంచి వ్యక్తిత్వం, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి తోడుగా నిజాయితీగా ఉండటం, ఏ పని పట్లైనా నిజాయితీగా ఉండటం, ఏ మనిషి పట్లైనా నిజాయితీగా ఉండటం. మోసం చేసేటటువంటి గుణం మన దగ్గర ఉండకూడదు. ఈరోజు కష్టం ఉండొచ్చు, ఈరోజు ఇబ్బంది ఉండొచ్చు. కష్టాలు, ఇబ్బందులు ఉన్నంత మాత్రం చేత రిలేషన్స్ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నీతిగానే, నిజాయితీగానే మనం ఉండాలి. నువ్వు గనక ఆ హానెస్ట్ అనేది నువ్వు మెయింటైన్ చేస్తే ఏ కష్టం వచ్చినా నువ్వు దాని నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కష్టాలకి భయపడిపోకండి, ధైర్యంగా ఎదుర్కోండి. ఇవన్నీ కూడా నీ కష్టాల నుంచి బయటపడకపోవచ్చు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఉన్నా కూడా కొన్ని కష్టాలు అలానే ఉంటాయి. అయినప్పటికీ ఆ కష్టాలని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని, బలాన్ని ఇవన్నీ కూడా ఇస్తాయి. ఇటువంటి జీవన విధానం కనుక నీ దగ్గర ఉంటే, అటువంటి క్యారెక్టర్ కనుక నీదైతే, కష్టపడేటువంటి తత్వం నీదైతే, జీవితం మీద ఒక హోప్తో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే, సానుకూలమైనటువంటి దృక్పథం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మనం బయటపడతాం. ఇవన్నీ మన నియంత్రణలో ఉన్నాయి. ఈ విధానం అంతా కూడా నువ్వు ఎలా అనుకుంటే అలా చేయగలిగినటువంటి అంశాలే. కొన్ని మన నియంత్రణలో లేని ఉంటాయి. ప్రకృతి విలయాలు, అది మనం ఎవరం కంట్రోల్ చేయలేం. ఎదుటి వ్యక్తి నువ్వు నమ్మి మంచి చేసిన ఆ వ్యక్తి రియాక్ట్ అయ్యేటటువంటి విధానం వేరుగా ఉండొచ్చు, అది మన చేతుల్లో లేదు. మోసం చేయొచ్చు, అది మన చేతుల్లో లేదు. ఇటువంటి ఒక 20% మన చేతుల్లో ఉండవు. దాని గురించి నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత బాధపడినా ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఆరోగ్యం పాడవద్దు తప్పించి. నీ నియంత్రణలో ఉన్నటువంటి ఈ విషయాల మీద నువ్వు దృష్టి పెట్టి నిరంతరం కష్టపడి సమస్య నుంచి పారిపోవడం కాకుండా సమస్యను పరిష్కరించుకునేటువంటి విధంగా కనుక నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు కష్టాల నుంచి బయటపడతావు. కొన్ని పొరపాట్లు మనిషి అన్నవాడు చేస్తాడు, బాధపడాల్సిన అవసరం లేదు. తప్పులు చేస్తాం, మచ్చలేనటువంటి మనిషి భూమి మీద ఉండడు. కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు మనం చేస్తాం. అది చేసినంత మాత్రం చేత జీవితం అయిపోయిందనో, నిన్ను నువ్వే విపరీతంగా విమర్శించేసుకోవటం, నేను ఇలా చేసి ఉండకూడదు, ఈ తప్పు చేసి ఉండకూడదు, ఇలా మాట్లాడి ఉండకూడదు అని బాధపడిపోతూ కూర్చుంటే సమస్యకి పరిష్కారం దొరకదు. కొన్నిటిని యాక్సెప్ట్ చేయి, నీ తప్పుల్ని కూడా నువ్వు క్షమించుకో, ఆ తప్పుల్ని ఎలా సరి చేసుకోవాలో ప్రయత్నం చేయి. ఖచ్చితంగా జీవితంలో నువ్వు సక్సెస్ అవుతావు. కాబట్టి మన కష్టాలని మనమే దూరం చేసుకోగలం అనేటువంటి మైండ్ సెట్కి వచ్చి నిరంతరం నువ్వు ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తావని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.